వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రోజుకో మాట పోటుకో వేషం వేస్తుంటారని, ఒకరోజు మావిగన్ అంటే మరో రోజు బెంతహాయ్ అంటారని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తాము చట్ట ప్రకారం పాలన చేస్తుంటే లా అండ్ ఆర్డర్ ను చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని చిన్న కొమెర్లలో దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయి విమర్శలు గుప్పించారు. రాయలసీమ అభివృద్ధికి క్యాన్సర్ గడ్డ జగన్. రాయలసీమ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ఒక క్యాన్సర్ గడ్డలో మారారని లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ పేరుతో ప్రత్యక్షంగా 10,000 ఉద్యోగాలు, పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. మైనింగ్ లైసెన్స్ తీసుకుని సుమారు 320 ఎకరాల్లో రెడ్ గోల్డ్ సంస్థ పేరుతో ఐరన్ ఓర్ను తరలించి విక్రయించుకున్నారు. దీనివల్ల గాలి జనార్దన్ రెడ్డికి, జగన్కు ఆదాయం వచ్చింది తప్ప కడప యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు అని విమర్శించారు. తాము తెచ్చిన క్రియా పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 మంది జీవనం సాగిస్తున్నారని, ఇదే ప్రజాప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. 2019 నుంచి 2024 వరకు కియా యాజమాన్యాన్ని గొడ్డలపాటి నేతలు బెదిరించారని లోకేష్ ఆరోపించారు. దాల్మియా సిమెంట్ కైతే ఏకంగా ఫ్యాక్టరీ మూసేయాలని నోటీసులు ఇచ్చారని, డబ్బులు ఇస్తేనే ఫ్యాక్టరీ నడుస్తుందని, లేదంటే మూసేయాలని ధోరణిలో వైసీపీ నేతలు ప్రవర్తించారని అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 3 సార్లు కడప జిల్లాకు వచ్చాం. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాం. ఇప్పుడు దాల్మియా విస్తరణకు శంకుస్థాపన చేశాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణే మా నినాదం. దేశంలోనే రికార్డు స్థాయిలో రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్నామని తెలిపారు. జగన్ రెడ్డి పార్టీకి హిట్ అండ్ రన్ పార్టీ అని పేరు పెట్టవచ్చని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కాన్వే వాహనం ఢీకొని ఆ పార్టీ కార్యకర్త సింగయ్య చనిపోతే శవాన్ని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. నిజాయితీ ఉంటే కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారు? సొంత బాబాయిని హత్య చేస్తే తప్పు కాదు, కార్యకర్త చనిపోతే తప్పు కాదు అని తీవ్రంగా విమర్శించారు. తమ హయాంలో మత్స్యకారులు చనిపోతే ఒక్కో కుటుంబానికి 10 లక్షలు ఇచ్చామని, కానీ జగన్ పాలనలో 250 మంది మత్స్యకారులు చనిపోతే వారి కుటుంబాలకు ₹1 కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జగన్ గారికి ఒక అలవాటు ఉందమ్మా, ఆత్మలతో మాట్లాడతాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆత్మతో మాట్లాడతాడు. ఒకరోజు మావిగన్ అంటాడు, ఇంకో రోజు బెంటాహే అంటాడు. బెంటాహే అంటే ఏం తెలుసా? బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. ఎక్కడున్నాడు ఆయన? బెంగళూరు. వారానికి 2 రోజులు తాడేపల్లి, మళ్ళీ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి హైదరాబాద్కి వెళ్తాడని. సో బెంటాహే. సో ఆయనకి ఏంటంటే ఒకరు వచ్చి ఒక మాట అన్నాడు నాతో, సార్ 3 రాజధానులు మాకు పనికి వచ్చినాయి అన్నాడు. ఎందుకబ్బా అన్న? కరెక్ట్ సార్, బెంగళూరు బాగా అభివృద్ధి చెందింది సార్ వైకాపా టైంలో, చెన్నై బాగా అభివృద్ధి చెందింది సార్, హైదరాబాద్ కూడా బాగా అభివృద్ధి చెందింది సార్, 3 రాజధానులు బాగా పనిచేసింది సార్ ఆ టైంలో అన్నాడు. అలా ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే అమ్మా, ఇన్వెస్టర్స్ అందరూ గమనిస్తారు, ప్రజలు గమనించాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కావాలని దుష్ప్రచారం చేసి కొత్త నినాదాలు తీసుకొస్తే ఉన్న పెట్టుబడిదారులు కూడా రేపు రారు. దానివల్ల ఇబ్బంది పడేది నిరుద్యోగ యువకులు. సో అది ప్రజలు కూడా గమనించాలి, నిరుద్యోగ యువకులు గమనించాలని కోరుతున్నాం. యాజ్ పర్ షెడ్యూల్ అరే యాజ్ పర్ షెడ్యూల్ అన్నా. షెడ్యూల్ అంటే మీరు ఎత్తుకండి, అన్ని నాచార్జ్ చెప్పించుకుంటాడు. ప్రోగ్రామ్ పెట్టుకునే హక్కు ఆయనకు ఉంది. ఆయనలాగా మేము ఆయనలాగా మేము హౌస్ అరెస్టులు చేయట్లా, పర్మిషన్లు ఇవ్వకుండా పోట్లా. ఆయన హెలికాప్టర్కి పర్మిషన్ ఇచ్చాం, కార్కి పర్మిషన్ ఇచ్చాం, ఆయన మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ ఇచ్చాం. కానీ లా అండ్ ఆర్డర్ మటుకు వాళ్ళ చేతుల్లో తీసుకుంటే మటుకు మేము వదిలిపెట్టాం, ఎవరిని వదిలిపెట్టాం. నంబర్ 1. నంబర్ 2, ఆక్వా రైతుల్ని ప్రోత్సహించింది మేము, పవర్ సబ్సిడీ ఇచ్చింది మేము. ఈరోజు ఏమైంది? మీకు ప్రపంచవ్యాప్తంగా మీకు క్రూడ్ ప్రైస్ పెరిగింది, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరిగినాయి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. పెరిగే వల్ల ఇన్పుట్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీడ్ ప్రైస్ ₹35 పెరిగిందండి. ఆనాడు ఎప్పుడైనా బయటకు వచ్చాడు ఆయన? ₹35 పెరిగితే ఒక్కరోజు బయటికి రాల. 2 సంవత్సరాల్లో మొత్తం పెరిగేది ₹12. అది కూడా ఎందుకు? క్రూడ్ ప్రైసెస్ పెరిగినాయి. అది కూడా మేము 6 నెలలు ఆపాం. చివరికి ప్లాంట్లు ఏమన్నారంటే, ఒకవేళ ఇది మేము పెంచుకోలేకపోతే ఇప్పుడు నష్టాల్లో ఉన్నాం, మేము ప్లాంట్లు మూసేయాలి. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటి? ఫీడ్ ప్లాంట్లు మూసేస్తే ఇంకెక్కువ ఆందోళన వస్తుంది కదా, అదే ఆయన ఆలోచన. మళ్ళీ 5 సంవత్సరాలు మీరెందుకు ₹30 పెంచారు? 5 సంవత్సరాలు క్రూడ్ ప్రైస్ పెరగల, 5 సంవత్సరాలు రా మెటీరియల్ ప్రైస్ పెరగల, మళ్ళీ ₹30 ఎటు పెరిగిందిరా భయ్? అంటే 5 సంవత్సరాలు ఒక నీతి, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక నీతి. 5 సంవత్సరాలు బయటికి రాలా, ఇప్పుడు వచ్చి మాటల. అది కూడా మీరు చూడండి, హెలికాప్టర్లు వెళ్తాడు, డైరెక్ట్ ఇంటి నుంచి బయలుదేరుతాడు, భీమవరంకి వెళ్తాడు, అక్కడ నుంచి కరెక్ట్గా 500 మీటర్లు మీటింగ్ పెట్టుకుంటాడు, మళ్ళీ అక్కడ నుంచి వస్తాడు, రిటర్న్ వచ్చేస్తాడు.